ఇథనాల్ పేరెత్తితేనే వాహనదారుల గుండె దడ పెరుగుతోంది. 20% ఇథనాల్తోనే దేశమంతా ఇంతలా గందరగోళం తలెత్తితే ఇక 100% అమ్మకాలు మొదలైతే పరిస్థితి ఎలా ఉంటుందో. ఇంతకీ E20 పెట్రోల్ అమ్మకాలతో దేశ ఖజానా నింపుతున్నామా, లేకపోతే మన బండ్ల ఇంజన్లను చేతులా పాడు చేసుకుంటున్నామా? బంకుల్లో బలవంతంగా అమ్ముతున్న E20 పెట్రోల్ వెనుక అసలు కథ ఏంటి? ఇప్పుడు దేశమంతా ఇదే చర్చ. సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న డిబేట్స్ కూడా. బండి బయటకు తీయాలంటేనే భయపడిపోతున్న సామాన్యుడు ఇథనాల్ పుట్టించిన ఈ మంట ఎందుకింత ఫైర్ క్రియేట్ చేస్తోందో చూద్దాం. ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా E20 పెట్రోల్ వినియోగాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది. వాస్తవానికి నిజానికి 2025 ఏప్రిల్ తర్వాత తయారైన వాహనాలు మాత్రమే E20 ఇంధనానికి పూర్తి అనుగుణంగా డిజైన్ చేసినవి. అంతకు ముందు తయారైన వెహికల్స్కు ఈ పెట్రోల్ వాడకం మూలంగా ఇంజన్లు పాడైపోతున్నాయన్నది ప్రధానమైన సమస్య. ఇంతకీ ఇథనాల్ అంటే ఏంటి? చెరుకు, వ్యవసాయ వ్యర్థాల నుంచి తయారయ్యే ఒక రకమైన బయో ఇంధనం. ఇథనాల్ను సాధారణ పెట్రోల్లో కలిపితేనే అది ఇథనాల్ పెట్రోల్, ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ అవుతుంది. 80% పెట్రోల్లో 20% ఇథనాల్ను కలిపి E20 పేరుతో దేశవ్యాప్తంగా అమ్ముతున్నారు. అతి త్వరలో దీన్ని E80గా మార్చబోతున్నారు కూడా. ఆ తర్వాత కంప్లీట్ ఇథనాల్ విక్రయించాలనేది కేంద్ర ప్రభుత్వ ప్లాన్. విదేశాల నుంచి ఖరీదైన ముడి సరుకు దిగుమతుల్ని తగ్గించడానికే ఇదంతా చేస్తున్నామంటూ ఎన్డీఏ వాదన. దీంతో దేశ ఆర్థిక భారం తగ్గుతుందని చెబుతుంది. అంటే ఇంధనం దిగుమతుల ద్వారా ఖర్చు పెట్టాల్సిన విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడమే దీని ప్రధాన లక్ష్యం అంటున్నారు. పెట్రోల్, డీజిల్ వాడకం మూలంగా వాహనాల ద్వారా వెలువడే కాలుష్యం తగ్గుతుందనే ఒక సామాజిక కోణం మీద ప్రభుత్వం ఫోకస్ చేస్తోంది. ఇథనాల్ తయారీకి ముడిసరుకు అందించే రైతులకు అదనపు ఆదాయం కూడా లభిస్తుందంటూ ప్రభుత్వం భావిస్తోంది. ఇంతవరకు బానే ఉంది. ఇక వాహనదారుల యాంగిల్లో అసలు సమస్య ఉంది. ఈ జూన్ నెలలో లోకల్ సర్కిల్స్ ఆధ్వర్యంలో ఒక సర్వే జరిగింది. అందులో ఏకంగా 53% మంది 53% ప్రభుత్వ తీరును చెడుగుడాడుకుంటున్నారు. 2023కు ముందున్న కొల్లి బండల్లో మాత్రం మైలేజ్ శాతం 10కి పడిపోయిందంటూ 66% మంది చెప్పుకుంటున్నారు. ఇంజన్లు అరిగిపోయి పేర్లకు వస్తున్నాయంటూ 45% మంది గగ్గోలు పెడుతున్నారు. దేశవ్యాప్తంగా వాహనదారులు ఈ మాటే చెప్తున్నారు. కనీసం వేరే ఆప్షన్ లేకుండా బ్యాంకుల్లో E20 మాత్రమే అంటకట్టడం దారుణం కాదా అనేది ప్రశ్న. ప్రభుత్వం మాత్రం మైలేజ్ తగ్గలేదంటూ బుకాయిస్తోంది. కానీ జనం గత్యంతరం లేకుండా తమ బండ్లను కాపాడుకోవడానికి ప్రీమియం పెట్రోల్ కొట్టించేసుకుంటున్నారు. రేట్ ఎక్కువైనా ప్రీమియం పెట్రోల్తో చేసుకుంటున్నారు. తాజా లెక్కల ప్రకారం దేశంలో ప్రీమియం పెట్రోల్ సేల్స్ 5% నుంచి 10%కి పెరిగాయి. మొత్తాలలో అసలు ట్విస్ట్ ఏంటంటే అన్ని వేళ్ళు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వైపే చూపిస్తున్నా అటువైపు నుంచి మాత్రం మౌనమే సమాధానం. పైగా ఒక యూట్యూబర్ ఈ టాపిక్ మీద ఒక వీడియో చేశాడని పరువు నష్టం దావా కూడా వేశారు. ఇథనాల్ మిక్స్డ్ పెట్రోల్ని బలవంతంగా విక్రయించడం వెనుక కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కుటుంబానికి చెందిన ఇథనాల్ వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇవే విమర్శలు సోషల్ మీడియాలో హోరెత్తుతున్నాయి కూడా. ఇది అవునా కాదా అనేది ఎన్డీఏ పెద్దలే సమాధానం చెప్పుకోవాలి. ఒకవైపు స్వదేశీ ఇంధనం అనే ప్రభుత్వ నినాదం, ఇంకోవైపు మెకానిక్ షెడ్లలో సామాన్యుల రోదనం, ఏడుపు. దేశభక్తి ముసుగులో జరుగుతున్న ఈ ప్రయోగం సామాన్యుడి జేబుకు చిల్లులు పొడవాలా? కార్పొరేట్ లాభాల కోసం మన వాహనాలు బలి కావాలా? ఇది నిజంగా దేశ ప్రయోజనమా, లేకపోతే పొలిటికల్ వ్యాపార వ్యూహమా? మొత్తానికి ఇథనాల్ వ్యవహారం రోగం కన్నా
మందే వికటించినట్లు తయారైందన్నది మాత్రం ముమ్మాటికి నిజం. ద క్యూర్ ఈజ్ వర్స్ దాన్ ద డిజీజ్.